హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శ్రవంతి. నా ఫస్ట్ వీడియో అనేది ప్రెగ్నెన్సీ రిలేటెడ్గా చేద్దాం అనుకున్నాను. ఇప్పటివరకు ఎందుకంటే చేయలేదు, నా పాప హెల్త్ కండిషన్ అనేది అంతగా బాగాలేదు, అందుకని చెప్పి చేయలేదు. ఇప్పుడు నా పాప సెటిల్ అయింది, హెల్త్ పరంగా బాగుంది, సూపర్గా ఉంది, అందుకనే చేస్తున్నా. అయితే నా ప్రెగ్నెన్సీ జర్నీ అనేది ఫస్ట్ నా కన్ఫర్మేషన్ డేట్ నుంచే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. నా కన్ఫర్మేషన్ డేట్ వచ్చేసరికి June 7, 2019. ఈ కన్ఫర్మేషన్ ప్రాసెస్లో నాకు చాలా టైం పట్టింది. అంటే చాలా వీడియోస్ చూసా, యూట్యూబ్ వీడియోస్ చూస్తే కొన్ని 14 డేస్కి కొన్ని వీడియోస్ చెప్తున్నాయి, తర్వాత 21 డేస్కి చెక్ చేసుకోమని చెప్తున్నారు. కొన్ని డేస్ వచ్చేసరికి ప్రెగ్నెన్సీ కిట్ ఇలా యూజ్ చేయాలి, అలా యూజ్ చేయాలని చెప్పారు. అయితే కొన్ని వీడియోస్ చూస్తే మీరు ప్రెగ్నెన్సీ కిట్ యూజ్ చేసి ఇంటి దగ్గర మీరు ప్రెగ్నెన్సీ అయ్యారో అవ్వలేదో తెలుసుకోవచ్చు అని చెప్పారు. అయితే నేను కూడా వాళ్ళని నమ్మి మా హస్బెండ్ ఫోర్స్ చేసి మరీ కిట్ తెప్పించుకున్నా. అయితే ఆ కిట్లో వచ్చేసరికి పాజిటివ్ నెగిటివ్ అనేది ఏమీ తెలియలేదు, అంతా ఏదో అలా అయిపోయింది. తర్వాత నెక్స్ట్ కిట్ తెప్పించుకున్నా. నెక్స్ట్ కిట్లో కూడా అంతే అలానే అయింది, అది కూడా ఫెయిల్ అయినట్టే చెప్పొచ్చు. అయితే ఇంకా ఇదే భయం వేసేసి నా హస్బెండ్ని హాస్పిటల్కి వెళ్దామని చెప్పి ఫోర్స్ చేశా. నా హస్బెండ్ హాస్పిటల్కి తీసుకువెళ్తానని చెప్పి అన్నారు. హాస్పిటల్ అనేది నేను ఉండే ఇంటికి 2-3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అది KPHB స్నేహ క్లినిక్ అని చెప్పి ఉంటుంది. అది కూడా నా హస్బెండ్ నైట్ అంతా చెక్ చేసి ఏ హాస్పిటల్ బాగుంటుందా, ఏ హాస్పిటల్ బాగోదా అని చెప్పి అన్నీ చూస్తూ వచ్చారు. ఎక్కడ అంటే మొత్తం పాజిటివ్స్, ఏ డాక్టర్కి ఎక్కువ రివ్యూస్ ఉన్నాయా, ఎక్కువ రేటింగ్స్ ఉన్నాయని చెప్పి చూస్తూ వచ్చారు. అయితే అందులో వచ్చేసరికి పద్మజాదేవి అని చెప్పి స్నేహ క్లినిక్లో ఒక డాక్టర్ ఉంటుంది. ఆవిడ దగ్గరికి వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యి అపాయింట్మెంట్ తీసుకున్నాం అప్పటికప్పుడే. అయితే తీసుకున్న తర్వాత అక్కడికి వెళ్తే తీరా చూస్తే ఏం చెప్పారో తెలుసా? సేమ్ నేను ఏ కిట్ అయితే వాడానో సేమ్ వాళ్ళు అదే కిట్ వాడి పాజిటివ్ అని చెప్పారు. నాకు ఇంకా అక్కడ ఏం చేయాలో తెలియదు. అంటే వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండడం బట్టే కదా ఇలా చెప్పారు, నాకు లేకపోవడం బట్టే కదా నేను అలా ఫెయిల్ అయ్యానని చెప్పి అనుకున్నా. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత డాక్టర్ అంటే నేను హ్యాపీగా ఫీల్ అయ్యి రూమ్ లోపలికి వెళ్ళా. డాక్టర్ రూమ్ లోపలికి ఆవిడ వచ్చేసరికి ఓన్లీ 80% మాత్రమే నేను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. తర్వాత యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాతే నీకు కన్ఫర్మేషన్ అయిందో లేదో చెప్తానని చెప్పి యూరిన్, బ్లడ్ అనే 2 తీసుకొని వాళ్ళు రేపు రమ్మన్నారు. అయితే ఆ టెస్ట్ వచ్చేసరికి నేను రేపు వెళ్ళి తీసుకున్న తర్వాత ఆవిడ కన్ఫర్మేషన్ అయిందని చెప్పింది. బ్లడ్ టెస్ట్ తీసుకున్నారని చెప్పాను కదా, అందులో వచ్చేసరికి థైరాయిడ్ ఎక్కువ ఉందని చెప్పారు. థైరాయిడ్ ఎక్కువ ఉందని చెప్పి మీరు హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటాయి, మీరు ఇలాంటివి పట్టించుకోవద్దు, థైరాయిడ్ షుగర్ అనేది అందరికీ నార్మల్గా వస్తాయని చెప్పారు. అయితే ఇదే విషయం మా పేరెంట్స్కి, మామూలుగా ఫ్రెండ్స్ అందరికీ చెప్పుకుంటాను కదా, కొలీగ్స్ అండ్ చుట్టాలందరికీ, రిలేటివ్స్ అందరికీ చెప్పుకుంటే నా రిలేటివ్లో ఒక అమ్మాయి ఉందండి. ఆ అమ్మాయి ఎలా అంటే అసలు థైరాయిడ్ ఉంటే కన్ఫర్మ్ ఎలా అవుద్ది, ఎలా కన్సీవ్ అవుతారని చెప్పి, అంటే చూడండి చాలా మంది ఉంటారు కదా, అంటే ఒకరు సంతోషంగా ఉంటే వేరే వాళ్ళు ఈర్ష్యపడుతూ ఉంటారు చూడండి. అలాంటి వాళ్ళకైతే మాత్రం నేను ఒకటే చెప్తున్నా, వేరే వాళ్ళు సంతోషపడేటప్పుడు మీరు ఎందుకు ఈర్ష్యపడుతున్నారు? వాళ్ళ సంతోషం వాళ్ళది, మీ సంతోషం మీది. మీకోసం వేరే వాళ్ళు ఈర్ష్యపడితే అలానే ఉంటుంది కదా. నాకైతే చాలా కోపం వచ్చిందండి ఆ అమ్మాయి మీద. కాకపోతే ఆ అమ్మాయి మీద నేను ఆ కోపం తీర్చుకోలేను. మా అమ్మకు ఫోన్ చేసి మరి నాకు వచ్చి ఆయన తిట్టేసా ఆవిడ్ని. ఎందుకంటే ఆవిడే అందరికీ ఫోన్ చేసి ఇలా కన్సీవ్ అయ్యామని చెప్పు అని చెప్పి అన్నారు. ఇంకా అంతా లైట్ తీసుకున్నానండి, ఎందుకంటే నా కడుపులో ఉన్న బేబీ హెల్తీగా ఉండాలి కదా, ఇవన్నీ పట్టించుకుంటే ఇంకా హెల్తీగా ఉండలేము. నెక్స్ట్ డే డాక్టర్ని వెళ్ళి ఇలా మేడం ఇలా అంటున్నారు అని అంటే, అమ్మ థైరాయిడ్కి ట్యాబ్లెట్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి షుగరు, థైరాయిడ్ అనేది కామన్, మీకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది, మీలో ఇంకో బేబీ వస్తుందంటే అప్పుడు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి కదా అని చెప్పారు. అయితే దానికి 5 mg అండ్ 25 mg అనే ట్యాబ్లెట్స్ ఉంటాయి, మీకు నేను చూపిస్తానండి. ఎందుకంటే ఇక్కడ మన పల్లెటూరులో అయితే థైరాయిడ్ వస్తుందా, షుగర్ వస్తుందని చెప్పి ఏమీ చెప్పరు. ఇక్కడ సిటీ కాబట్టి ఇక్కడ చెప్తారు. ఎందుకంటే నేను అమ్మని ఆల్రెడీ కనుక్కున్నాను, అమ్మ థైరాయిడ్ ఏమైనా వస్తే, షుగర్ ఏమైనా వస్తే ట్యాబ్లెట్స్ ఇస్తారా అని అంటే ఆవిడ ఎవరు అని చెప్పారు. కానీ ఇక్కడైతే మాత్రం ఇచ్చారులేండి. అలా అయిపోయిన తర్వాత మేడం దగ్గరికి వెళ్తే మీరు
డైట్ ప్లాన్ చేయండి, ఎక్కువ నడుస్తూ ఉండండి, ఎక్కువ వాటర్ తాగుతూ ఉండాలని చెప్పి ఇలా చెప్పారు. అయితే నేను ఇంకా అవే ఫాలో అవుతూ వచ్చా. అయిన తర్వాత 1 monthకి వచ్చేసరికి నాకు స్కానింగ్ తీశారు. ఫస్ట్ టైం స్కానింగ్ అండి, చాలా థ్రిల్గా ఫీల్ అయ్యా. ఏంటంటే బేబీ హార్ట్ మనకి చూపిస్తారు. బేబీ హార్ట్ ఉంది లబ్ డబ్ లబ్ డబ్ అని చెప్పి చాలా శబ్దం వినిపిస్తుంది. నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మా హస్బెండ్ అయితే హగ్ చేసుకున్నా. తను కూడా వచ్చి ఇంకా తన హార్ట్ బీట్ చూసి తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా ఆ రోజంతా చాలా హ్యాపీగా గడిచింది. ఇంకా డైలీ రొటీన్ ఏంటంటే వాకింగ్కి వెళ్ళడం, డైట్ ఇవన్నీ ఫాలో అవుతూ వచ్చా. అయితే ఈ డైట్లో మీకు కొన్ని చెప్తున్నా చూడండి. ఎక్కువ డ్రై ఫ్రూట్స్ తినండి. డ్రై ఫ్రూట్స్ తింటే బేబీ హెల్తీగా పుడుతుంది. డ్రై ఫ్రూట్స్ వచ్చేసరికి అంజీరా, ఆప్రికాట్స్ అండ్ బ్లాక్ గ్రేప్స్ ఉంటాయి కదా, బ్లాక్ గ్రేప్స్ అవి ఎక్కువ తీసుకుంటూ ఉండండి. అండ్ బాదం కూడా తీసుకుంటూ ఉండండి. డేట్స్ ఎక్కువ తింటూ ఉండండి. నేను మార్నింగ్ అయితే ఇవే తింటూ ఉండేదాన్ని. మళ్ళీ కంపల్సరీగా మిల్క్ మాత్రం ఎక్కువ తాగుతూ ఉండేదాన్ని. మిల్క్ అండ్ యాపిల్, బత్తాయి ఇవి తీసుకుంటూ ఉండేదాన్ని. అది మార్నింగ్ తినేసేదాన్ని. మధ్యాహ్నం నా హస్బెండ్ ఏదో ఒకటి వండి పెడుతూ పాపం నాకు వండి పెట్టి తను ఆఫీస్కి వెళ్ళి వచ్చేవాడు. మళ్ళీ ఈవినింగ్ వచ్చి తనే క్లీన్ చేసుకోవాలి, తనే వంట చేసుకోవాలి, అన్నీ చేసుకుంటూనే ఉండాలి. ఇంకా అలా హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు అండి. అమ్మ వాళ్ళు తీసుకొద్దాం అనుకుంటే ఇక్కడ మేము ఉండేది రెంటెడ్ హౌస్లో ఉన్నాం. వాళ్ళు వచ్చేసరికి మీకు తెలుసు కదండి, హైదరాబాద్లో అందరూ ఎలా ఉంటారు, అందరూ హౌస్ ఓనర్స్ ఒకేలా ఉంటారు అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే వీళ్ళు వేరే వాళ్ళ చుట్టాలు వస్తే ఊరుకోరు, అసలు వాటర్ ప్రాబ్లమ్ ఇవి అవి అని చెప్పి అంటారు. అప్పటికి అమ్మని 1 month ఉండాలని చాలా ట్రై చేస్తాం. 1 month ఉండి వెళ్ళిపోయింది. ఇలాగా ప్రతిరోజు ఇంకా డైలీ రొటీన్గా విద్యుత్ వాకింగ్ తీసుకువెళ్ళడం, వంట అవన్నీ తనే చేసుకుంటూ ఉండేవాడు. నేను అవేవో కొంచెం హెల్ప్ చేస్తూ ఉండేదాన్నండి. ఇలా అయిపోతూ ఉండేది. ఇలా అయిపోయిన తర్వాత నా 5th monthకి వచ్చేసరికి అమ్మ వాళ్ళు శ్రీమంతం చేద్దామని చెప్పి అన్నారు. తర్వాత అమ్మ వాళ్ళు ఎప్పుడు శ్రీమంతానికి 2 days ముందు వచ్చారనుకుంటా ఇక్కడికి. నేను శ్రీమంతానికి కూడా ఎక్కువ మంది పిలవలేదు అనుకోండి. ఎందుకంటే ఇది చెప్తున్నా కదా, ఇప్పటికీ ఆల్రెడీ చెప్పాను, రెంటెడ్ హౌస్లో ఉన్నాం. హౌస్ ఓనర్ చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తారు. అందుకని చెప్పి మేము అమ్మ వాళ్ళు ఇంకిద్దరు ముగ్గురు ఎవరో చుట్టాలు వచ్చారనుకోండి, అంతే తప్పించి ఇంకేం లేదు. కానీ ఇక్కడ ఏంటంటే నా హస్బెండ్కి కరెక్ట్గా అదే టైంలో ఎక్కువ వర్క్ ఉంది ఆఫీస్లో. అమ్మ వాళ్ళకి ఇక్కడ హైదరాబాద్లో ఏమీ తెలియదు. ఇంకా నా షాపింగ్ అంతా నేనే చేసుకోవాల్సి వచ్చింది. నా హస్బెండ్ రేపు శ్రీమంతంగా ఈరోజు తను బయట షాపింగ్ చేసుకొని వచ్చి మరి నాకు ఒక గిఫ్ట్ ఇచ్చాడు. అదేంటంటే గోల్డ్ ఇచ్చాడు. అది మీకు తర్వాత చూపిస్తా, వీడియో చివరిలో చూపిస్తా. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అమ్మ వాళ్ళు అన్నీ కొన్నారండి, నాకు ఇష్టమైన గాజులు అన్నీ కొన్నారు. మీకు అవన్నీ చూపిస్తా. నాకు జడగంటలు అంటే చాలా ఇష్టం తెలుసా. ఆ జడగంటలు కూడా అప్పటికి అబ్బాయి పుడతాడు, మనకి ఎందుకు జడగంటలు వేస్ట్ అని చెప్పి అన్నా కూడా నాకు తెలియదు అని చెప్పి అమ్మ వాళ్ళతో కొనిపించుకున్నా జడగంటలు. ఇవన్నీ మీకు లాస్ట్ వీడియోలో చూపిస్తా, తప్పుగా అనుకోకండి. అయితే ఇలా శ్రీమంతం అయిపోయింది, అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 2 months రెగ్యులర్ చెకప్ ఇలా అయిన తర్వాత 6th monthలో మేము ఏం చేసామంటే స్నేహ క్లినిక్ కాకుండా రెయిన్బోకి వెళ్ళాం. రెయిన్బోకి వెళ్ళిన తర్వాత ఎందుకంటే మాకు స్నేహ క్లినిక్లో ఆవిడ ఏం చేశారు, మాకు నార్మల్ డెలివరీ అవ్వాలని చెప్పి ఆవిడని అడిగితే ఆవిడ నుంచి ఎక్కువగా పాజిటివ్ రెస్పాన్స్ రాకపోయేసరికి ఇంక ఇలా కాదు అని చెప్పి రెయిన్బోకి వెళ్ళిన తర్వాత ఆవిడ అంటే నాకు తెలిసిన చాలా రేటింగ్స్ ప్రకారం ఆవిడ నార్మల్ డెలివరీ చేస్తారని చెప్పి, మనకి గూగుల్ ఉంది కదండి, గూగుల్ తనని నమ్ముకుంటే అన్నీ వచ్చేస్తే ఆటోమేటిక్గా అని చెప్పి, మళ్ళీ నా హస్బెండ్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ అక్కడే, అంటే తన ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, తనకి నార్మల్ డెలివరీ అయ్యింది. అందుకని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత తీరా చూస్తే నాకు ఇప్పటివరకు షుగర్ అనేది లేదని చెప్పి నాకు ఇక్కడ డాక్టర్ చెప్పారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పి అన్నారు. అప్పుడు నేను ఆవిడని అడిగా, అసలు షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటే తప్పేముంది మేడం అని అడిగితే, నీకు కదమ్మా నీ కడుపులో ఉన్న బేబీకి ప్రాబ్లం అని చెప్పి ఆవిడ షుగర్ డైట్ అవన్నీ చెప్పారు. ఒకవేళ మీకు ఎవరికైనా షుగర్ డైట్ కావాలి అనుకుంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేస్తే నేను వేరే వీడియో మీకు చేసి పెడతాను. అయితే ఇలా అయిన తర్వాత ఇంకా ఆవిడ నాకు టెస్ట్లు అన్నీ చేశారు, బ్లడ్ టెస్ట్ అవన్నీ చేసిన తర్వాత నాకు December 20కి డేట్ ఇచ్చారు. అయితే December 20కి డేట్ ఇచ్చిందంటే నేను ఎప్పుడు వెళ్ళా, అక్టోబర్ ఎప్పుడో వెళ్ళాను, గుర్తులేదు ఇదిగా.
అది December 20కి డేట్ ఇచ్చారు. అది కూడా ఏంటంటే గ్రోత్ స్కానింగ్కి డేట్ ఇచ్చారు. అయితే నేను ఏం చేసా, కొన్ని అలాగా నా పనులు నేను చేసుకుంటా అంటే అక్కడే చెప్పిన డాక్టర్ ఏం చెప్పారంటే, నీ పనులు నువ్వు చేసుకుంటేనే కదమ్మా నువ్వు నార్మల్ డెలివరీ అవుద్ది. మన పల్లెటూరులో చిన్నప్పుడు మీ అమ్మ వాళ్ళందరికీ నార్మల్ డెలివరీ అవడానికి కారణం ఏంటంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండేవారు, నీళ్ళు వంట అవన్నీ వాళ్ళు చేసుకుంటూ ఉండేవారు. ఇప్పుడు వచ్చే జనరేషన్ ఎలా ఉందంటే కాళ్ళ మీద కాలేసుకొని కూర్చొని తినడం తప్పించి ఏమీ చేయరు. అలాంటి వాళ్ళకి నార్మల్ డెలివరీ ఎలా అవుద్దమ్మా అని చెప్పి ఆవిడ అమ్మకు సెటరికల్గా మాట్లాడారు. అందుకని చెప్పి అప్పటి నుంచి నా పని నేను చేసుకుంటూ గిన్నెలు తోమడం, వంట చేయడం అని నేను చేసుకుంటూ ఉండేది. ఎక్కువగా స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు మాత్రం విజ్జు చేసేవాడు. అంటే విజ్జు ఎందుకు అంటున్నానంటే తనది నాది లవ్ మ్యారేజ్, అందుకని నేను విజ్జు అని పిలుస్తాను. మీరు మళ్ళీ అంటే మొగులు పట్టుకొని విజ్జు ఇది అది అంటున్నారని చెప్పి చాలామంది అంటారు. నాకు అది అలవాటు తనని విజ్జు అని పిలవడం. అయితే అలా అయిపోయింది. నిజంగా చెప్తున్నా, నాకు నా పాప డేట్ వచ్చేసరికి Feb 3rd ఇచ్చారు, కానీ నా పాప పుట్టింది December 16th పుట్టింది. అసలు December 16th అసలు ఏంటో నాకు తెలియదు, దేవుడు ఉన్నాడేమో. కానీ మా అమ్మ వాళ్ళు December 14th వచ్చారు. December 14th వచ్చారు, ఏదో షాపింగ్ అన్నారని చెప్పి December 15th అంతా తిరిగాము. December 16th వచ్చేసరికి ఉమ్మినీరు లీక్ అయిపోయింది. విజ్జుకి తెలియదు, నాకు తెలియదు ఉమ్మినీరు లీక్ అవుతుందా ఏంటి ప్రాబ్లం అని చెప్పి కూడా తెలియదు. అమ్మని పిలిచాను, పిలిస్తే అమ్మ వచ్చింది. అమ్మ వచ్చి ఏంటి ఇది అని అమ్మని అడిగా, ఏంటమ్మా ఇది ఇలా అవుతుంది అని చెప్పి అడిగితే, నేను ఇక్కడ భయపడతానేమో అని చెప్పి అమ్మ నాకు ఏం కాదు ఒకసారి హాస్పిటల్కి వెళ్దామని చెప్పి మార్నింగ్ 6 ఇక్కడ నుంచి బయలుదేరాం. అంటే ఇంటి దగ్గర నుంచి బయలుదేరాం. ఇక్కడ దగ్గరేనండి, 1 కిలోమీటర్ ఉంటుంది. 1 కిలోమీటర్ మేము ఉండేది వసంత్ నగర్, అది 1 కిలోమీటర్ ఉంటుంది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం డాక్టర్ అయితే ఎంత బాగా చూసుకున్నారో తెలుసా. నేను అంటే డబ్బులు పోయినా పర్వాలేదు అనిపించింది. వెళ్ళగానే అసలు ఏం కాదు, మీరు అసలు ఏం భయపడద్దు అని చెప్పి బేబీ రాకుండా ఉండడానికి ఇంజెక్షన్ ఇచ్చారు. అసలు అయినా కూడా ఇది బుడ్డది అస్సలే ఉండలేదు కదా. ఇప్పుడు చూడండి అది ఎంత యాక్టివ్గా ఉందో, కడుపులో ఉన్నప్పుడు కూడా అంతే యాక్టివ్గా ఉండి బయటకు వచ్చేద్దాం అనుకుందేమో. మరి బేబీ రాకుండా ఉండడానికి అని చెప్పి ఇంజెక్షన్ ఇచ్చారు. అలా అని చెప్పి బ్రెయిన్ డెవలప్మెంట్కి, బాడీలో ప్రతి పార్ట్ డెవలప్ అవ్వడానికి అని చెప్పి ఇంజెక్షన్స్ ఇచ్చారు. అయినా సరే నా బేబీ చాలా యాక్టివ్ అండి. అది బయటకు వచ్చేంత వరకు అసలు ఉండలేకపోయిందేమో కడుపులో. ఇది ఇప్పుడైతే ప్రెసెంట్ నా ఇల్లంతా తిరుగుతూనే ఉంటుంది. ఇది 6 months వచ్చింది, కానీ బుడంకాయలాగా ప్రతి ఇది తిరుగుతూనే బంగుతూనే ఉంటుంది. అయితే తన గురించి తర్వాత చెప్తానండి. అయిన తర్వాత డాక్టర్లు వచ్చి ప్రతి గంటకి వచ్చి చెక్ చేశారు. అంటే బేబీ రాకుండా ఉండడానికి ట్రై చేశారు కదా, చెక్ చేశారు కానీ అవ్వలేదు, ఇంకా బేబీ వచ్చేస్తుందని చెప్పారు. మీ తర్వాత అంతే నా హస్బెండ్ వెళ్ళి ఫామ్ ఫిల్ చేయడం అవన్నీ చేశారు. ఇంతలో వచ్చేసరికి 12 అయింది. 12 అయితే నాకు ల్యాబర్ వార్డుకి తీసుకువెళ్ళారు. ల్యాబర్ వార్డుకి తీసుకువెళ్ళి ఎంత టైం పట్టలేదండి. చాలా మందికి 1 day 2 days ఇలా పడుతూ ఉంటాయని నేను చాలా వీడియోస్ చూస్తాను. కానీ నాకు ఒక 10 minutes మాత్రమే నా బేబీ నా కడుపులో ఉంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసింది. అది అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఎందుకంటే అప్పటి వరకు నొప్పులతో చాలా భరించా. కానీ నా హస్బెండ్ నా దగ్గరే ఉంచుకున్నా. నేను బేబీ పుట్టినప్పుడు కూడా నా హస్బెండ్ నా దగ్గరే ఉన్నాడు అనుకోండి. ఎందుకంటే వాళ్ళకి మన పెయిన్స్ తెలియాలి కదా. అంటే ఒక్కొక్కరు ఉంటారు, మగవాళ్ళు ఆడవాళ్ళు చాలా చులకనగా చూడడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. నా హస్బెండ్ అలా ఏం కాదు, నన్ను చాలా బాగా చూసుకుంటాడు. అందుకే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా హస్బెండ్తో ఉండేది కూడా అందుకే. తను ఎంత కష్టం వచ్చినా నాతోనే ఉన్నాడు. నేను కూడా అలానే ఉండాలనుకొని చెప్పి నేను ఇక్కడే ఉన్నాను. తను కూడా పంపించడం అనుకోండి. నాకు ఎందుకో విద్యుత్తో ఉండడానికి చాలా సేఫ్ అనిపిస్తుంది. ఎప్పుడు కూడా తను వదిలి ఒక్కరోజు కూడా ఉండలేదు. మ్యారేజ్ అయిన తర్వాత నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఆఖరికి లాబొరేటరీ రూమ్లో ఉండేటప్పుడు కూడా డాక్టర్ నన్ను అడిగారు, నీకు బేబీ బాయ్ కావాలా గర్ల్ కావాలని చెప్పి అడిగితే నాకు గర్ల్ కావాలని చెప్పి అన్నా. కానీ ఏంటంటే నా బేబీ తక్కువ రేట్తో పుట్టిందండి, 1.9 అంతా పుట్టింది. తర్వాత నేను అసలు నా దగ్గర ఉంచలేదు. నేను చాలా బాధపడ్డా, ఏంటి ఇలా తను నా దగ్గర ఉండలేదు అని చెప్పి. తను NICUలోకి ఉంచారు, ఒక 5 days ఇలా ఉంచారు. ప్రతిరోజు ఏడుస్తూనే ఉన్నా. తను అంటే అవి పెడుతూ ఉంటారు కదండి, వైస్ ఇవి అవి అని చెప్పి. నాకు చాలా ఏడుపు వచ్చింది. ఒక ట్యూబ్ పెట్టి ట్యూబ్లో పాలు పోస్తూ ఉండేవారు. అదేంటి నా దగ్గర ఉండాల్సిన బేబీ అక్కడ ఉందని చెప్పి చాలా ఫీల్ అయ్యా. ఏమో మరి నిజంగా నాకు ఆంజనేయస్వామి ఉన్నాడు అనిపిస్తుంది. ప్రెజెంట్ నా బేబీ అయితే తను ఎన్ని మంత్స్కి ఎంత వెయిట్ ఉండాలో అంత ఉంది.
చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఇక్కడ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయి, వదిలేండి ఇంత ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం లేదనుకుంటా. ఎందుకంటే నా బేబీ నాతో సేఫ్గా ఉంది, నా పక్కనే ఉంది. నేను ఆ బేబీని కూడా మీకు చూపిస్తాను తర్వాత. ఇదే టైంలో నా హస్బెండ్కి ఆఫీస్లో వర్క్ ఎక్కువైందండి. మార్నింగ్ అంతా మా దగ్గర ఉండేవాడు, నైట్ అంతా హాస్పిటల్ తన ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకుని వచ్చేవాడు. చలి కట్టేసి వచ్చేవాడు. పాపం తన్ని ఎలా అనాలో కూడా నాకు తెలియట్లేదు. ఏమో నా మాటలు రావట్లేదు. ఏమంటారు కదండి, దేవుడు నా హందు మాత్రం నా పక్కనే ఉన్నట్టు అన్నీ జరిగాయి అనుకుంటున్నా. బేబీ అయితే సేఫ్. వీడియో చివరిలో మీకు చూపిస్తాను అన్నాను కదా, ఇదిగోండి 25 mg. మీరు థైరాయిడ్కి ఎందుకు అంత బాధపడతారు అసలు నాకు అర్థం కాదు. మీరు డాక్టర్స్ని ఫస్ట్ కన్సల్ట్ చేయండి. అసలు మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్ని కన్సల్ట్ చేస్తేనే కదా ఆ ప్రాబ్లం అంటే అసలు ప్రాబ్లం ఏంటనేది తెలిసేది. మన పల్లెటూరులో ఏం చెప్తారు, థైరాయిడ్ ఉంటే ఇది ప్రాబ్లం అది ప్రాబ్లం అని చెప్తూ ఉంటారు కదా. అసలు ఎప్పుడూ కూడా మీ ప్రాబ్లం వేరే వాళ్ళతో షేర్ చేసుకోకండి. ఓన్లీ మీ పేరెంట్స్, మీ హస్బెండ్ తాలూకు పేరెంట్స్ అంతే, అంతవరకే ఉండండి. ఎందుకంటే నేను అందరికీ షేర్ చేసుకొని చాలా మాటలు పడ్డా, అందుకే నేను మీకు చెప్తున్నా, తప్పుగా తీసుకోవద్దు. ఇవి కూడా ఏంటంటే ఇవే ట్యాబ్లెట్స్ ఇస్తారండి, ఐరన్కి కాల్షియంకి ఈ ట్యాబ్లెట్స్ ఇస్తారు. డైట్ వాడమంటారు, ఫస్ట్ డైట్ వాడమంటారు, అంత తప్పించి ఇంకేం లేదు. మీరు ఎక్కువగా అంటే నాకు తెలిసింది ఏంటంటే ప్రెగ్నెంట్ టైంలో ఎంత హ్యాపీగా ఎంత సంతోషంగా ఉంటే అంత బేబీ అంత హ్యాపీగా హెల్తీగా పుడుతుంది. పిచ్చి టెన్షన్స్ పెట్టుకోవద్దండి. ఓన్లీ నా సజెషన్ మాత్రమే ఇది. ఇంకా మా హస్బెండ్కి గిఫ్ట్ చూపిస్తానన్నాను కదా, ఇదే ఇచ్చారు. కాకపోతే ఇప్పుడు ఏమంటున్నారంటే పాప పుట్టింది కదా, ఈ గిఫ్ట్ నీకు కాదు పాపకి అని చెప్పి చూడండి ఎలా ప్లేట్ మార్చేస్తున్నారు. ఆడపిల్ల పుడితే అబ్బాయిలందరూ ఆడపిల్లకి అన్నీ ఇచ్చేద్దాం అనుకుంటారేమో. మా నాన్న కూడా ఒకప్పుడు నాకు అలాగే చూశాడు. ఇప్పుడు కూడా నా హస్బెండ్ నా కూతురికి అలాగే చూడాలనుకుంటున్నాడు. ఎంతైనా తండ్రులే కదండి. బాగుందా గిఫ్ట్? నాకైతే చాలా నచ్చింది. మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ బాబుని చూపిస్తానని కదండి, ఇదిగోండి ఇదే బుడ్డది. హాయ్ చెప్పు కదా, హాయ్ హాయ్ చెప్పేసాము. ఇదిగోండి ఈ బుడ్డది నా కడుపులో నుంచి బయటికి రావడానికి దగ్గర రిలాక్స్ అయ్యానుకోండి. నాకు మనీ అంత పెద్ద ప్రాబ్లమే కాదు, కానీ ప్రాణం కన్నా మనీ ఇంపార్టెంట్ కాదు కదండి. నాకైతే ఏమనిపించిందంటే అక్కడే నార్మల్ డెలివరీ చేస్తారని అనిపించింది. అయితే చాలామంది బయట వాళ్ళు ఏమనుకుంటారు, ఇంకా అక్కడ మనీ ఎక్కువైపోతుంది అనుకుంటున్నారు. ఒక్కసారి ఆలోచించండి మీరే, సిజేరియన్ అయితే ఎంత మనీ అవుతుంది, తర్వాత సిజేరియన్ అయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కదండి. ఒక్కసారి ఆలోచించండి. మన హెల్త్ ఇంపార్టెంట్ అని నేను నా హస్బెండ్ అనుకున్నాను. ఇంకా మనీ ఎంతైనా పర్వాలేదు అని చెప్పి ఇంకా రెయిన్బోకే వెళ్ళాం. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, టింగ్ 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 గంటను కొట్టండి, మర్చిపోవద్దు. బాయ్.